స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో మరి గృహం నందు మనల్ని ప్రభు నిలవబెట్టారు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన జనార్దన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులకి అందరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క రాత్రి ఈ కుటుంబం వద్ద నిలవబెట్టిన విధానమును మనము గమనించినప్పుడు మరి ఈ కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని గడిచిన కాలమంతా తన రెక్కల క్రింద భద్రపరిచారు. మరి జనార్దన్ గారిని, సరిత గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినట్టు గొప్ప సమయమును 2014 సంవత్సరంలో దేవుడు వారిని ఇరువురిని జతపరిచారు. ఇదే రోజున మరి ఈ 14వ తారీఖు ఈ విధంగా ప్రభు వారికి చేసిన మేలు మరిచిపోక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కావున దైవ సేవకునిగా మరి సంఘపక్షముగా మరి జనార్దన్ గారికి, సరిత గారికి పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి మీరు ఇంకా ఇలాంటి పెండ్లి రోజు దినాల్లో మరి ఎన్నో జరుపుకోవాలని కూడా సంఘపక్షంగా సేవకునిగా ఆ దేవునికి నేను ప్రార్థిస్తున్నాను. మరి దేవుడు వారికి ప్రేమించిన కుమారులు వారి యొక్క ఆరోగ్యాల విషయాల్లో సహజంగా ఏదో ఒక అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మరి వాటన్నిటి నుంచి తప్పిస్తూ క్షేమాన్ని ఇస్తూ ప్రభు ఆ కుటుంబానికి మరొక గొప్ప అవకాశం ఇచ్చారు. మరి గడిచిన దినాల్లో విలియం కూడా చిన్న బలహీనత వచ్చినప్పుడు దేవుడు నెమ్మది ఇచ్చాడు. ప్రత్యేకించి కుటుంబంలో గొప్ప మేలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే మరి సరిత సిస్టర్కి ఉద్యోగం, గవర్నమెంట్ పోస్ట్ రావడం. ఇంతకు మునుపు వారు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి యొక్క ప్రయాస, వారి ఆశ, వారి కోరికను బట్టి వారు చేసిన ప్రార్థనలు, సంఘము సేవకులుగా అందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మంచి ఉద్యోగాన్ని ప్రభు వారికి ఇచ్చారు. మరి బిడ్డల ఆరోగ్యం విషయంలో కావచ్చు, మరి జనార్దన్ గారి యొక్క కుటుంబం, వారి తల్లి, వారి యొక్క సహోదరులు, వారి కుటుంబాల విషయంలో, మరి సరిత గారి యొక్క తోబుట్టులు, వారి యొక్క తల్లి, వారి కుటుంబాల విషయాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మరిచిపోకుండా, దేవుడు చేసిన మేలును మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు దేవుడు వారికి ఇచ్చిన అవకాశం, వారికి కలిగి ఉన్న ఆశ నిజంగా చాలా గొప్ప విషయం. బైబిల్లో మనం చూసినప్పుడు ఆనాడు యోసేపు కాలంలో యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు పరిపాలన చేస్తున్న ఫరో ఆయన ఆ పరిపాలనలో ఆయన దగ్గర ఉన్న ఉద్యోగస్తులు చేసిన తప్పిదాన్ని బట్టి వారిని కూడా చెరసాల్లో వేయడం జరిగింది. ఆ మాటలు మనకు ఆదికాండం 40వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనిపిస్తాయి. నేను చదువుతాను. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల వేసినట్లుగా క్రింద వచనాల్లో మనకు తెలియడం జరుగుతుంది. అయితే ఆ చెరసాల్లోనే యోసేపు కూడా ఉన్నాడు. యోసేపు భక్తిపరుడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు. భక్తిగా లేని వాళ్ళకి పరిస్థితి ఎలాగుంటదంటే రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, అసలు నా జీవితం ఏందో, ఎట్టయిపోయింది ఏంది అని దిగులు, విచారం అనేది కలుగుతుంది. ఎవరికి? భక్తి లేని వాళ్ళకి. దేవుడు ఉన్నాడా లేడా అన్న తర్జనా భర్జన ఉన్న వారికి మాత్రం దిగులు, విచారణ ఉంటది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి, దేవుని మీద ఆధారపడి జీవించిన వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, చెరసాల్లోనే ఉన్నా
అందరూ నిందలేసినా, అవమానపరిచినా వారు మాత్రం ధైర్యంగానే ఉంటారు. అంటే ఆల్రెడీ ఎవరున్నారు అక్కడ జైల్లో? యోసేపు అనే భక్తిపరుడున్నాడు. రాజు పట్ల తప్పు చేశారు కాబట్టి రాజు దగ్గర పనిచేస్తున్న ఇద్దరిని, ఎవరు? పానదాయకుడిని, భక్ష్యకారుని ఇద్దరిని కూడా జైల్లో వేశారు. అయితే వీళ్ళిద్దరూ కూడా రోజు దిగులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వారికి దిగులుంది. ఏమవుతుందో ఏంటో అన్నది. ఒక రాత్రి వాళ్ళకి కలొచ్చింది. ఆ కల ఆ కలని వారు పొందుకున్న తర్వాత రాత్రి ఉదయం లేచినప్పటి నుంచి మరీ దిగులు. ఏమవుతుందో, ఎలా జరుగుతుందో అన్నట్లుగా. అయితే యోసేపు పానదాయకుడికి, భక్ష్యకారుడికి వారి యొక్క కలకు అర్థాన్ని చెప్పాడు. ఏంటంటే, పానదాయకుడా, నీకు మరలా నీ ఉద్యోగం వస్తది. భక్ష్యకారుడా, నీవు చంపివేయబడతావు, ఉరి తీయబడతావు అన్నట్లుగా ఇద్దరికి చెప్పేశాడు. అయితే ఫరో పుట్టినరోజు దినం వచ్చినప్పుడు యోసేపు చెప్పినట్లుగానే ఎన్ని రోజులకైతే చెప్పాడో అన్ని రోజులకే ఖచ్చితంగా పానదాయకుడికి మరలా రాజు దగ్గర ఉద్యోగం వచ్చింది. ఇంతకు పానదాయకుడు అంటే ఎవరంటే, రాజు ప్రక్కనే ఉండి ఆయనకి ద్రాక్ష రసము లేదా ఆహారమును అందించేవాడు అన్నమాట. ఆయన ఉద్యోగం ఆయనకు వచ్చింది. అలాగే భక్ష్యకారుడు కూడా చంపివేయబడ్డాడు. ఆ మాటలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? 20వ వచనం, అదే 40వ అధ్యాయం 20వ వచనం. మూడో దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి, పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. అయితే వీరికి కలిగిన దిగులు, విచారంలో, బాధల్లో వీరికి ఊరటనిచ్చింది యోసేపే. యోసేపు ప్రార్థనాపరుడు. ఎలాంటి కలకైనా భావం చెప్పగలిగిన సామర్థ్యం యోసేపుకు ఉంది. అది ఆయన గొప్పతనం కాదు, కానీ ఆయన సేవిస్తున్న దేవుడే ఆయనకి బయలుపరుస్తాడు. ఈ పానదాయకుడు, భక్ష్యకారుడు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏందా మా జీవితం అని దిగులు పడతా ఉన్నప్పుడు వారి దిగులకు, వారి యొక్క బలహీనతకు ఊరటనిచ్చింది యోసేపే. అయితే పానదాయకుడు అంటాడు, ఇదిగో నువ్వు చెప్పినట్లు నాకు మరలా గాని ఉద్యోగం వస్తే, నాకు మరలా నువ్వు చెప్పినట్లు ఆ ఉద్యోగం వచ్చి నేను రాజు దగ్గర ఉంటే ఖచ్చితంగా నీ గురించి నేను రాజుకు చెప్తాను, నీకు నేను సహాయం చేస్తానని చెప్పి పానదాయకుడు యోసేపుకి మాట ఇచ్చాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే 23వ వచనంలో, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. అంటే పానదాయకుడు ఏం చేశాడు? యోసేపుని మరిచిపోయాడు. అంటే యోసేపు చేసిన మేలును మరిచిపోయాడు. సహజంగా క్రైస్తవులం మనం ఏం చేస్తాం? దేవుడు మనకు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇక్కడ పానదాయకుడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, అన్యుడు. ఐగుప్తులో చాలా మందిని వారు ఆరాధిస్తారు. ఒక దేవుణ్ణి ఆరాధించారు, చాలా దేవుళ్ళని ఆరాధిస్తారు. అసలు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించాడా లేదా అని చెప్పి పక్కన పెడితే, అంటే ప్రాణం తగ్గితే అమ్మయ్య నీకు వందనాలు నాయనా నన్ను కాపాడావంటారే, అట్లాగ అన్నాడో లేడో పక్కన పెడితే, ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే సహాయం చేశారో ఆ వ్యక్తిని ఈయన మర్చిపోయాడు. అయితే ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పానదాయకుడు యోసేపుని ఎట్లాగా మర్చిపోయాడో నేడు క్రైస్తవులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఏ విషయంలో మర్చిపోతున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మర్చిపోతున్నారు. మరి ఈ కుటుంబంలో అయితే దేవుడు ఎన్నో మేలు చేశాడు. మరి ప్రాణాపాయ పరిస్థితులు చాలా సందర్భాల్లో మరి జనార్దన్ గారు మరి చెప్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్కూటీ మీద పడిపోయానని, లేకపోతే పలానా దగ్గర లేదో కొంచెం ప్రమాదం జరిగిందని కావచ్చు, ఇట్లాంటివన్నీ వారు చెప్తా ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల ఎంత మేలు చేశాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏం కాలేదులేని, కానీ ఆ ప్రమాదంలో దేవుడు కాపాడకపోతే ఎంత గొప్ప పరిస్థితి ఏర్పడేదో మనం మాటలు వర్ణించలేం.
అలాగే వారి బిడ్డల అనారోగ్య విషయాల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, మరి వారి ఉద్యోగ పరిస్థితులను బట్టి, వారి పిల్లల చదువులను బట్టి నెల్లూరు ప్రాంతంలో వారు ఒక రెంట్ హౌస్ తీసుకోవాలని అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, ప్రయాణాల్లో వారికి ఇచ్చిన ఉద్యోగాల్లో దేవుడు ఎంతో మేలు చేశాడు, ఎంతో గొప్ప కార్యం చేశాడు. కాబట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇష్టపడ్డారు, ఆశపడ్డారు. దేవుడు కూడా వారి పట్ల గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. అందరు నా సహాయం చూడండి, ముగిచ్చేస్తానులే, దిగులు పడబాకండి, అయిపోయింది. మీకు ఎడ చెప్పాల్సి వస్తుందంటే నర్సు ఇంజెక్షన్ వేసినప్పుడు అయిపోయిందిలయ్యా, అయిపోయిందిలయ్యా, ఒక్క రోజు చేపే, కొంచెం బిగబట్టబాకన్నట్టుగా ఉంది. బిగబట్టుకోన్నారా మీరు ఎడ కూర్చున్న వాళ్ళు? బిగబట్టుకోవాలి అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బిగబట్టుకోన్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మర్చిపోకూడదు, అదే మన అంశం. ఏంది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మర్చిపోకూడదు. చాలా మంది మర్చిపోతా ఉన్నారు, పానదాయకుడు యేసేపును మర్చిపోయినట్లుగా. ఈ రోజున క్రైస్తవులు దేవుణ్ణి మర్చిపోయే క్రైస్తవులుగా ఉన్నారు. అలా మర్చిపోకూడదు. మరి ఎంతో కాలం నుంచి కుటుంబానికి ఆశ, ప్రార్థన పెట్టించుకోవాలని. కానీ ప్రభు ఆశ్చర్య రీతిలో ఎంత గొప్ప దేవుడు అంటే, వారి పెండ్లి రోజునే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా ఆలోచన చేయండి ప్రియమైన స్నేహితులారా, కుటుంబస్తులారా. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహింపరచడం చాలా గొప్ప విషయం. అందుకే దావీదు 103వ కీర్తన 2వ వచనంలో ఇలాగ మాట్లాడతాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన నా అంతరంగములు సమస్తమా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు ఏమనంటే, దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోబాకు. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక్కొక్కటి దేవుడు చేసిన మేలు ఏంటో ఆయన చెప్తా ఉన్నాడు. ఏందంట? దోషాలను క్షమిస్తాడంట, రోగాలను స్వస్థపరుస్తాడంట, నాశనం నుండి విడిపిస్తాడంట, కృపా కిరీటంతో అలంకరిస్తాడంట, మేలుతో తృప్తిపరుస్తాడంట, మన యవనం పక్షిరాజులాగా మారుస్తానని చెప్పి 3-5 వచనాల్లో మనకు రాయబడుతుంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దావీదు చెప్తున్న మాట, తన ప్రాణంతో దేవుడు చేసిన మేలును మరిచిపోబాక అంటున్నాడు. ఏంటంట దేవుడు చేసిన మేలు? ఏం చెప్తున్నాడు ఆయన? దోషాలను క్షమించే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, నాశనం నుంచి విడిపిస్తాడు, కృపా కిరీటంతో అలంకరిస్తాడు, మేలుతో తృప్తిపరుస్తాడు. మన జీవితం కృషించిపోయినప్పుడు, రోగాల చేత కృషించిపోయినప్పుడు, బలహీనత ఉన్నప్పుడు తిరిగి మరలా పక్షిరాజు లాంటి యవన దశను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇది దేవుడు చేసిన మేలుగా దావీదు గుర్తిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతో కూడా దేవుడు ఏం చెప్తాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే అక్కడున్న మాటలు నేను చదువుతున్నాను. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? మీరు సంపాదించుకునేదానికి సామర్థ్యాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది దేవుడే. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన్ను మర్చిపోవద్దని దేవుడే దైవజనుల ద్వారా ప్రజలతో మాట్లాడిస్తున్న విషయం ఇది. ఈ రోజున నువ్వు సంపాదిస్తున్నావంటే, ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉందంటే దేవుడిచ్చిన భాగ్యం, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం అనుకోవచ్చు. మనం చాలా సార్లు నా కష్టం, నా యొక్క తెలివి, నా జ్ఞానం అనుకోవచ్చు. మన తెలివి, మన జ్ఞానం, మన కష్టం అది చాలా స్వల్పమైనది. నీకు ఎంత తెలివైన ఉండొచ్చు, ఎంత జ్ఞానమైన ఉండొచ్చు,
ఎంత బలమైన ఉండొచ్చు, అది ప్రాణం ఉన్నంత వరకే. ప్రాణం లేకపోతే బలం ఎందుకు, జ్ఞానం ఎందుకు, ఎక్కడ పనికొస్తుంది? పనికిరాదు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఈ రోజున నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఈ రోజున నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోవద్దు. దేవునికి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి అనేది మనం బైబిల్లో చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చి చింతపడద్దు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. బాధ కలిగిన, సంతోషం కలిగిన, ఏడుపు వచ్చినా, ఆనందం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు శీలలను చెరసాల వేసి బండకు బిగించి, చేతులకు సంకెళ్ళు, కాళ్ళకు సంకెళ్ళు, వారిని చంపుటకు ప్రయత్నం చేస్తున్న అధికారుల ఆ బలగంలో వారు ఉన్నప్పుడు, ఆ మధ్యరాత్రిలో వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు అదిరినాయి, సంకెళ్ళు ఊడిపోయాయి. జైలు అధికారి కూడా ఏం అర్థం కాక బెత్తరపోయి, ఖైదీలందరూ వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి తను ఆత్మహత్య చేసుకోవాలని చూస్తే, పౌలు శీలలు అంటారు, నువ్వే హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదంటారు. అప్పుడు ఆయన రక్షించబడితే ఆ కుటుంబం అంతా రాత్రి బ్యాప్తిజం తీసుకుంటుంది. అంటే బాధల్లో, కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా వారు స్తుతించడం ద్వారా ఒక కుటుంబం రక్షించబడినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజున చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సంతోషంలో చాలా మంది దేవుని మర్చిపోతారులే, గుడికి కూడా రారు, అది వేరే విషయం. బాధల్లో కూడా రారు, సంతోషం ఎక్కువైనా రారు, బాధలు ఎక్కువైనా రారు. బాధలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే, వారిని వారే శపించుకుంటుంటారు, వారిని వారే నిందించుకుంటారు. భార్య భర్తను తిడుతుంటది, భర్త భార్యను తిడుతుంటది, ఇద్దరు కలిసి బిడ్డలు తిడుతుంటారు, ఒకరినొకరు అరుచుకుంటా ఉంటారు, అందరు కలిసి మళ్ళీ దేవుని తిడతా ఉంటారు. ఇది ఎప్పుడు బాధలుగా ఎక్కువ ఉన్నప్పుడు. కానీ క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? ఆ బాధల్లో, కష్టాలు, సంతోషంలోనే కాదు, ఆ బాధల్లో, కష్టాల్లో కూడా దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు, నీ బాధ కలిగిన పరిస్థితులు, నీ ఇరుకు కలిగిన ఇబ్బందులు, అడ్డుగోళ్ళన్నీ కూడా పటాపంచులు చేస్తాడు దేవుడు. ఆ శోధనలో, ఆ కష్టంలో, ఆ ఇరుకులో నువ్వు చేస్తున్న స్తుతి, ఆ శ్రమలను కావచ్చు, మాట విన్ని కుటుంబాన్ని కావచ్చు, లోబడని వారిని కావచ్చు, కుటుంబంలో అసమాధానమే కావచ్చు, చీకటి పరిస్థితులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, రోగాలే కావచ్చు, ఆ రాత్రి దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. ఎందుకంటే ఆ శ్రమల, కష్టాలను దేవుని స్తుతిస్తున్నావు కాబట్టి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉన్నమాట, అన్ని విషయాల్లో ప్రతి సమయంలో దేవునికి ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవునికి నువ్వు ఎలాంటి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలవు, ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలవు అంటే, ప్రతి విషయంలో ప్రార్థన చేయడం ద్వారా దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించగలవు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను గైకొంటాం. దేవుని ఆజ్ఞలను గైకొనడమే దేవునికి కృతజ్ఞత చెల్లించడం. అంతే కదా? దేవునికి కృతజ్ఞత ఉందని చెప్పి జీవితం మాత్రం అవిధేయంగా ఉంటే ఏం ప్రయోజనం? నాకు దేవుడు అంటే ఇష్టం అని చెప్పి నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతుకుతా ఉంటే, దేవుడు అంటే నాకు ఇష్టం అనే దాంట్లో ఏం అర్థం ఉంది? అర్థం లేదు కదా. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటలు, ఆజ్ఞలు గైకొంటారో, వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఒకటి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం దేవునికి కృతజ్ఞత చెల్లించడం. రెండోది, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనడం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. మూడవది మనం చూస్తే, కీర్తన 66:16 వచనంలో ఉన్న మాటలు. కీర్తన 66:16 వచనంలో అక్కడ ఒక భక్తిపరుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇక్కడ భక్తిపరుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరు అందరూ వచ్చి ఆలకించుడి,
ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వినిపించెదను వినిపించెదను. ఆయన అంటున్నాడు, నా తోటి విశ్వాసులారా, సహోదరులారా, అందరూ నా దగ్గరికి రండి, దేవుడు నా పట్ల చేసిన మేలుని మీకు నేను చెప్తాను. మూడో విషయాన్ని మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవునికి సాక్షిగా బ్రతకడమే దేవుని కృతజ్ఞత చెల్లించడం. హల్లెలూయా. 3 విషయాలు చెప్పిన. ఒకటి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రార్థన చేయడం కృతజ్ఞత. ఆ ప్రార్థనలో కూడా నా జీవితం ఎటు చేసావు, నా బ్రతికేంది, నేనేమైపోవాలా, నా కుటుంబం మీద ఏడవడం కాదు. అయ్యా, నాకు ఈ కష్టం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఈ పరిస్థితుల్లో కూడా నేను బ్రతుకున్నా, నీకు వందనాలయ్యా. నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నా, నీకు వందనాలు, నువ్వు బ్రతికించు, నీకు వందనాలయ్యా. ఏ విషయంలో అయినా కృతజ్ఞతలు చెల్లించడం, ప్రార్థనలో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించడమే. రెండోది ఏం చెప్పాను? దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయనకి కృతజ్ఞత చెల్లించడం. మూడోది ఏం చెప్పాను? ఆయనకి సాక్షిగా మనం జీవించడం, ఆయనకి కృతజ్ఞత చెల్లించడం. చాలా మంది సాక్షులుగా ఉండరు, చాలా మంది విశ్వాసులు సాక్షులుగా ఉండరు. ఇందాక మధ్యాహ్నం ఒక విశ్వాసతో నేను మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ కొడుకుని 2,66,60,000 పెట్టి ఒక కాలేజీలో జరిపించాడు. 2,60,000 సంవత్సరానికి. ఇంక మొత్తం ఆడే. మరి ఆ కాలేజ్ యాజమాన్యంలో ఒక టీచర్ గారు ఫోన్ చేసి ఆయనకి చెప్పి మాట్లాడుతుందంట, సార్, మీ ప్రాంతంలో ఎవరైనా 10th క్లాస్ చదివిన పిల్లలు ఉంటే మా కాలేజీలో చేర్పించండి, మీ పిల్లోడికి నేను కన్సెషన్ ఇప్పిస్తాను, అంటే డబ్బులు తగ్గిస్తాను, మీకు మేము మేలు చేస్తామని చెప్పి ఆమె మాట్లాడిందంట. ఈయన డ్రైవింగ్ లో ఉన్నాడంట, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసాడంట. అప్పుడు ఆమెతో మాట్లాడిచ్చి అన్నాడంట, మీరు చెప్పింది బాగానే ఉంది, నేను 10,000 లేదా 20,000 లేదా నా బిడ్డకి కన్సెషన్ వస్తుందని చెప్పి నేను చెప్పలేను. అలాంటి నా పరిస్థితి, నేను ఎంతో కష్టం చేసుకుని కడతాను. ఒక 10 మందికి నేను చెప్పాలంటే ఏం చేయాలా? మా పిల్లోడిని మీరు బాగా చదివించి ఎక్కడైనా ప్లేస్మెంట్ చూపిస్తే, ఇదిగో అయ్యా మా పిల్లోడిని పలానా దగ్గర చేర్పించాము, పలానా ప్లేస్మెంట్ వచ్చిందని చెప్తే నమ్మతారు, చేరతారు. ఇంకా అసలు మొదలు ఇంకా చదివే కాలేదు, నేను ఏం చెప్పేదని చెప్పాడంట. అని నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, మనకు చేసిన మేలును దాచిపెట్టేసి ఏదైతే దిగులుందో దాన్ని చెప్తా ఉంటాం అందరికి. మనం దేవుడు ఉద్యోగం ఇచ్చుంటాడు, ఇల్లు కట్టించుంటాడు, ఇంకేదైనా మేలు చేసి ఉంటాడు, బంగారం పెట్టుకొని విడిపించుంటాడు. అవన్నీ చెప్పకుండా కాలు పట్టేసి ఉంటది. ఏం పట్టేసి ఉంటది? కాలు, మోకాలు. కొంతమంది నడుస్తుంటే సౌండ్ వస్తుంది, కిర్రు కిర్రు అని. అది చెప్తారు. ఎట చెప్తారో తెలుసా? ప్రపంచంలో వాళ్ళకంటూ లేని బాధలు ఇంకెవరికి లేనట్టు. అంటే వాళ్ళే బాధలు అనిపిస్తున్నారు, వాళ్ళే కష్టాలు అనిపిస్తున్నారు, ఏ నరమాత్రుడు బాధపడటంలా అట్ట చెప్తారు. ఎన్నోడికి ఏమనిపిస్తుంది అంటే, ఇలా దేవుణ్ణి నమ్ముకున్నారా, ఏం మేలైంది, మేమెందుకు నమ్ముకోవడం అని చెప్పి వాళ్ళు కూడా ముగించుకుంటారు. ఇది క్రైస్తవులు చేసే మంచి పని. క్రైస్తవులు చేసే మంచి పని ఏదైనా ఉందంటే ఇదే. నమ్ముకునే వాళ్ళని, గుడికి వచ్చే వాళ్ళని కూడా రానీరు. ఉద్యోగం పోయా, ఇల్లు పోయా, అప్పులు తీరిపోయి, అదిలే మోకాలు పట్టేస్తుందంట. అది ఇప్పుడు వచ్చిన బాధ. చాలా మంది, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా దగ్గరకు వచ్చి, అంటే నిజమే, ఆ బాధ అనిపించే వాళ్ళకి ఆ బాధ ఉంటది. ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేదా 75 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళకి మోకాళ్ళు చూపు బాగుంటాయా? చెప్పండిలే, మీరు చెప్పండిలే. మామూలుగా మనం మాట్లాడదాం, బాగుంటాయా? 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లకాయలే స్పెడ్స్ పెట్టుకుంటుంటారు. నువ్వు 70 సంవత్సరాలు నీకు చూపు మందగించిందంటే ఒక ధన్యుడు అని చెప్పుకోవాలి. ఇంకా అంటే అప్పుడు నీకు చూపు మందగించిందంటే నువ్వేం ఎలాంటి వాడివి? ధన్యుడివి నువ్వు. ఇప్పుడు పిల్లకాయలకు వస్తుంటాయి ఆ చదువులు, పెద్ద చదువులు చదువుతా. నిజమే, బాధ కలిగినప్పుడు బాధ ఉందని చెప్పడం నేను తప్పని చెప్పట్లా.
ఆ బాధను బట్టి నాకే ఇదొచ్చేసింది, నాకే బాధ అయిపోయిందని చెప్పి ఏడ్చి ఇతరులను కూడా పాడు చేయడం తప్పని చెప్తున్నా. అది నేను చెప్పేది. ఎవరికైనా బాధే గదా! ఎవరికైనా నొప్పి నొప్పే, ఎవరికైనా ఇబ్బంది ఇబ్బందే. నాకిలాగుందని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించడంలో తప్పు లేదు. పాస్టర్‌కి చెప్పడంలో తప్పు లేదు. ఎలాంటి వయసోళ్ళైనా గాని. కానీ ఆ సమస్యను బట్టి దేవుడిని నిందించడం గాని, ఇతరుల దగ్గర అవిశ్వాసపు మాటలు మాట్లాడడం గాని తప్పు. ఈ రోజున చాలా మంది అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులున్నారు. అందుకే ఈ రోజున ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటి? కృతజ్ఞత మరిచిపోబాకు. కృతజ్ఞత మరిచిపోబాకు. ఒక వ్యక్తి ఒక 2, 3 వారాల నుంచి గుడికి రావడం మానేశాడంట. పాస్టర్ గారు ఏం చేస్తారు? రాకపోతే సహజంగా అడగతారు. ఒకసారి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, "ఏమయ్యా 3 వారాల నుంచి నువ్వు గుడికి రావట్లేదు. బాగా యాక్టివ్‌గా ఉన్నావు గదా గుడిలో. ఎందుకు రావట్లేదంటే" దేవుడు నాకేం మేలు చేశాడు సార్? ఏ మేలు చేయలా. నాకు పలానా మేలు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుండా. కానీ ఆ మేలు మాత్రం జరగటం లేదని చెప్పి నిష్ఠూరపడ్డాడంట, కొంచెం బాధపడ్డాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, "సరే అయ్యా, నువ్వు అంటున్నావు, నిష్ఠూరపడుతున్నావు, దేవుడు ఏం మేలు చేయలేదని. ఈ మేలు జరగటం లేదని నిష్ఠూరపడుతున్నావు. సరే, నీకు దేవుడు ఏం మేలు చేశాడో, నీవు దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి దేవుడు నీకు ఏం మేలు చేశాడో అవన్నీ పేపర్‌లో రాసుకొని రా" అన్నాడంట. సరే సార్ అన్నాడంట. తర్వాత ఆయన మారు మనసు పొందినప్పటి నుండి తన పెళ్లి, తన బిడ్డలు, ఆయనకు ఉద్యోగం అన్నీ రాస్తా ఉన్నాడంట. బైక్ కొనడం, ఇల్లు కట్టుకోవడం అన్నీ రాస్తా ఉన్నాడంట, దేవుడు నాకు చేసిన మేలని. రాస్తా పెన్ను ఆగిపోయిందంట. రాయలేదంట. ఇంకా పెట్టేసి మందిరానికి వచ్చాడంట. పాస్టర్ గారు అడిగారంట, "ఏమయ్యా నేను చెప్పింది చేసావా?" అన్నాడంట. "చేశాను సార్." "ఏది మరి? ఏది ఇంకా ఆ పేపర్ ఏది, నాకు ఇవ్వాలి కదా అని చెప్పి పాస్టర్ గారు అడిగితే, "నేను ఇవ్వలేను సార్ మీకు" అన్నాడంట. "ఎందుకు ఇవ్వలేవయ్యా" అంటే, "ఇన్ని మేలు చేసిన దేవుడు అదొక్కటి ఎందుకు చేయడని చెప్పి ఆపేశాను సార్" అన్నాడంట. హల్లెలూయా. అంటే ఆయనకు అనిపించింది, మారు మనసు పొందినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని మేలు దేవుడు చేశాడే, అదొక్కటి ఎందుకు చేయడు. కానీ దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్ని మనకు మంచి కోసమే కావచ్చు, కొన్ని మనకు ఇంకా ఆ పరిస్థితి రాకపోయి ఉండొచ్చు, ఇంకా ఆ స్థితి రాకపోయి ఉండొచ్చు, ఆ మెయింటెనెన్స్ చేసే ఆ జ్ఞానం మనకు లేకపోయి ఉండొచ్చు. ఈ రోజున మనం ప్రతి ఒక్కరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఆశ కలిగిన వాళ్ళమే. మనకు పలాంది కావాలని చెప్పి. ఏమిలే, నువ్వు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నిలబడి, నా బోటోడు ఇంకొకడు వచ్చి ఒక 50 లక్షలు చేతికి ఇచ్చి ఇంటికి తీసుకోబోనాడు అనుకో, ఆమ్లూరుకి వచ్చే లోపల హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడు వాడు. ఆమ్లూరుకి వచ్చే లోపల మధ్యలోనే తల మంచికి కూడా గతుకులను పోద్ది. అప్పుడు దాకా కూడా రాడు. కానీ ఆశే. డబ్బు కావాలని ఇప్పుడు నాకు ఇస్తే నేను తీసుకోనా? నీకు ఇస్తే నువ్వు తీసుకోవా? ఇంకోటి చెప్పనా? ఒకవేళ నీకు హార్ట్ స్ట్రోక్ రాకుండా ఎట్టో బతికి బట్ట బయట కట్టావనుకో, వచ్చినావనుకో, అవి ఆడ పెట్టాలి డబ్బులు? చెప్పమ్మా. ఇంట్లో పెట్టాలనా? బీరువాలో పెట్టాలనా? చెప్తున్నా, సత్యంగా చెప్తున్నా. ఆ డబ్బు బీరువాలో పెట్టినప్పటి నుంచి ఉద్యోగానికి బావు, పెళ్లికి బావు, పేరంటకు బావు, ఏడకు బావు. కనీసం బాత్రూమ్ వచ్చినా పోవడానికి కూడా భయపడతావు. ఈ గ్యాప్‌లో ఎవడొచ్చి ఎత్తుకోపోతాడని నీకు ఒకటేమని ఆలోచన. ఒక మాట చెప్పాలంటే జబ్బుని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్టు. ఆ డబ్బులు నీ చేతిలో ఉన్నప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, లేనిపోని రోగాలన్నీ వచ్చేస్తాయి. నీకెందుకు ఆలోచన చేసి. డబ్బులు లేకపోతే ఒక సమస్య. డబ్బులు చేతిలో ఉన్నాయనుకో, ఎట్ట ఖర్చు పెట్టాలో అర్థం కాదా? ఎవడు తీసుకోపోతాడో అర్థం కాదా? ఒకవేళ ఎవడైనా వచ్చి అడగతాడేమో అన్నది ఒక భయమా? ఒకవేళ మన దగ్గర డబ్బులు నేను తెలిసినాయి అనుకో, ఏం చేస్తారు బంధువులు? ఖచ్చితంగా అడగతారు. ఎందుకంటే మనోళ్ళే కదా అని చెప్పి అడగతారు. మనకా మనసు ఒప్పదా? పట్టి బలవంతాన్ని ఇయ్యాల్సి వస్తదా? ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారని అదొక దిగులా? ఇవన్నీ వస్తాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నీకెంత కావాలో, ఏం కావాలో, ఆ రోజుకి ఏం కావాలో అన్నీ సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనకి లేనిపోని జబ్బులు రావడం ఇష్టంలే. భయపడి, దిగులు పడి,
ఆ ఇబ్బంది పడే పరిస్థితులు రావడం ఇష్టం లేదు. కాబట్టి నీకు ఆ రోజుకి ఏం కావాలో, నీకు అప్పటికి ఏం కావాలో, ఆ స్థితి బట్టి నీకేం అవసరమో దేవుడు అన్ని కూడా నీకు సమకూరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. ఎలా చెల్లించాలి కృతజ్ఞతలు? ప్రతి విషయంలో ప్రార్థించాలి ఒకటి. రెండోది, యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన కృతజ్ఞతలు చెల్లించడం. అంటే ఏంది? నాకు కృతజ్ఞత ఉంది దేవుని మీద అని చెప్పుకొని మన ఇష్ట ప్రకారం జీవిస్తే అది కృతజ్ఞత చెల్లించినట్టు కాదు. దేవుని ప్రేమించిన ఆజ్ఞలు గైకొంటేనే కృతజ్ఞత చెల్లించినట్టు రెండు. మూడోది, ఆయనకి మనం సాక్షులుగా, దేవుడు చేసిన మేలుకు మనం ఎలాగ ఉండాలి ఈ లోకంలో? సాక్షులుగా ఉండాలా. దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నా బిడ్డకి ఈ మేలు చేశాడు, నా భార్యకి ఈ మేలు చేశాడు, నా భర్తకి ఈ మేలు చేశాడు, నా కుటుంబాన్ని ఎలా స్థిరపరిచాడని చెప్పి దేవుని విషయంలో అనేకులకు సాక్షిగా నువ్వు నిలబడాల. ఈ రోజున కృతజ్ఞత లేకుండా జీవించే క్రైస్తవ సమాజం, మీకు తెలుసు, మీకు చాలా సార్లు సందేశం చెప్పాను. 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేశాడు. 9 మంది ఏం చేశారు? 9 మంది దేవుని ఎరిగిన వారు, కానీ ఒక్కడు మాత్రం అన్యుడు. అతడు దేవుణ్ణి మహిమపరిచాడు, వచ్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఇంకెవరునూ లేరా? ఆ మిగిలిన 99 ఎక్కడా అంటాడు దేవుడు. అంటే ఆ 9 మంది దేవుని ఏం చేశారు? మరిచిపోయారు. 9 మంది దేవుని మరిచిపోయారు. దేవుని విషయంలో వారికి ఆ జ్ఞానం లేకుండా పోయింది. దేవుని మాకు మేలు చేశాడే అంటే, పానదాయకుడు యోసేపును మర్చిపోయాడే, అలాగా 9 మంది కూడా దేవుడు మాకు యేసుక్రీస్తు ప్రభువారు నాకు కుష్టి వ్యాధిని పోగొట్టాడని చెప్పి ఆ కృతజ్ఞత వారికి లేకుండా పోయింది. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి యేసయ్యను మహిమపరిచాడు. ఆ రోజుల్లో మనుషుల యొక్క పాపమును బట్టి దేవుడు జలప్రళయం రప్పించాడు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఆ ఓడలో ఆ నీరంతా కూడా ఇంకిపోయినప్పుడు, జలప్రళయం ఆగిపోయినప్పుడు నోవాహు ఏం చేశాడు? ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే ప్రియులారా, అక్కడున్న మాటలు, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలిని అర్పించను. చూడండి, ఆ జలప్రళయం నుంచి రాగానే, అంటే ఆ ఓడ నుంచి దిగినప్పుడు నోవాహు చేసిన పని ఏంటంటే బలిపీఠం కట్టి దేవునికి బలిగా, దహన బలిగా అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే మా కుటుంబాన్ని నువ్వు రక్షించావయ్యా. మొత్తం అంతా ప్రాణులన్నీ కూడా అన్ని నశించిపోయాయి. ప్రతి ప్రాణుల్లో ఒక్కొక్క జత మాత్రమే ఈ ఓడలో ఎక్కింది. అలాగే మనుషులంగా మా కుటుంబం మాత్రమే, నేను, నా భార్య, నా కుమారులు, నా కోడలు మాత్రమే రక్షించబడ్డాం. మమ్మల్ని ప్రేమించావు, మా కుటుంబాన్ని రక్షించావు అని చెప్పి బలిపీఠం కట్టి ఆ దహన బలిగా అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు నోవాహు. ఆ కుటుంబం అంతా కలిసి, ఈ రోజున కుటుంబం అంతా కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఉండరు. చాలా కుటుంబాల్లో గమనిస్తా ఉంటాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో 2 ముగ్గురే ఉంటారు, ఒకరే ఉంటారు. అందరూ కూడా కూర్చొని దేవుని స్తుతించరు. మరి వారికి ఏంటో అర్థం కాదు. ఈ రోజున వారి పరిస్థితి, వారి స్థితి ఎవరిచ్చిందా అన్నది వారికి అవగాహన లేదు. చాలా మంది అలాగ జీవిస్తా ఉన్నారు. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభు మనల్ని రక్షించాడు. నువ్వు చేసిన ప్రతి మంచి పని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హిజ్కియా ఆయన రాజు అయిన మొదటి నెలలోనే దేవుని మందిరాన్ని శుభ్రం చేయడం, దేవుని తలుపులు తెరవడం, దేవుని స్తుతించడం, దేవుని పరిచర్య మరలా ప్రారంభించడం చేసాడు హిజ్కియా రాజు. ఆయన రాజుగా అయిన మొదటి సంవత్సరం మొదటి నెలలోనే చేశాడు ఆ పని. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. యెషయాలు చెప్పాడు, నువ్వు చనిపోతావయ్యా అన్నాడు. అప్పుడు హిజ్కియా గోడ వైపు తన ముఖాన్ని మళ్లించుకొని ప్రార్థన చేశాడు. నేను ఎదుట ఎలాగున్నానో, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మరలా ఆయనకి ఆయుష్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు చేసే ప్రతి మంచి పని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ బంధువులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, ఇరుగు పొరుగు వారు మర్చిపోవచ్చు, నీ ఆప్తులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నువ్వు చేసే మంచి పని ఏది మర్చిపోడు. మందిరం పట్ల నువ్వు చూపించే శ్రద్ధ గాని, దేవుని పట్ల నువ్వు నడుచుకునే విధానం గాని,
సేవకుని నువ్వు ప్రేమించే విధానం కానీ, ఇరుగు పొరుగు వారి పట్ల నువ్వు చూపించే ప్రేమ కానీ, అవసరంలో నువ్వు చేసే ఆ పరిస్థితి కానీ దేవుడు ఏది మర్చిపోడు. మర్చిపోయేదానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మాట తప్పుడైనా ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు ధైర్యంగా అడగగలవు. ఎప్పుడు అడగగలవు? దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవిస్తే కదా. ఇప్పుడు హిజ్కియా అడిగాడు, అయ్యా నాకు మరణకరమైన రోగం వచ్చింది, ఇట్లా దైవజనుడు చెప్పాడు, నేను చచ్చిపోతానంట. నేను ఏ విధంగా భక్తిగా జీవించానో, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించానో, ఏ విధంగా యథార్థంగా జీవించానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడ కూడా ఆయన గర్వంగా చేయట్లా, తగ్గించుకునే చేస్తున్నాడు. నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, కానీ నేను చేసిన మంచి పనులు ఏమైపోయినాయి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ని ఆయనకి పొడిగించాడు. ఈ రోజున నువ్వు చేసే మంచి పని బట్టే దేవుని ధైర్యంగా అడగగలవు. ఏమని అడగగలవు? అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది, లేదా నాకు వివాహం అయింది, నాకు బిడ్డలు పుట్టారు, నా బిడ్డలకు చదువు ఉంది, వాటిని బట్టి నేను దూరంగా లేను, మందిరంకి వస్తున్నాను, మందిరంలో స్తుతిస్తున్నాను, నీ మందిరానికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నాను, పరిచర్యలో సహకరిస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, సేవకుని ప్రేమిస్తున్నాను. మరి ఈ శోధన వచ్చింది కదయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అడిగితే, నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని నీకున్న శ్రమలన్నింటిలో నుంచి విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా. మనుషులకు చేయి మర్చిపోతారు, కానీ దేవుడి పట్ల నువ్వు చూపించే ఆ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన ప్రాముఖ్యంగా చెప్తున్నా. నువ్వు చేసే ప్రార్థన నేను చెప్పానే, ఏ సమయంలో అయినా ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలని చెప్పాను, చదివించాను కదా. ఆ ప్రార్థనని విడిచిపెట్టదు. హల్లెలూయా. నీ కష్టకాలం, నీ బాధలు విడిచిపెట్టదు నువ్వు చేసే ప్రార్థన. నువ్వు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావే, ఆ మనస్సు నిన్ను విడిచిపెట్టదు. నీ పట్ల జరిగిన మేలును బట్టి దేవుని పట్ల సాక్షిగా ఉంటున్నావే, ఆ సాక్షి జీవితాన్ని విడిచిపెట్టదు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల తన రుణాన్ని తీర్చుకుంటాడు. రుణాన్ని తీర్చుకోవడం అనేది తప్పు పదం, కానీ దేవునికి సహాయం. ఎందుకంటే ఆయన మనకు రుణస్థుడు కాదు. ఆయన మనకి ఏ మేలు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తన బిడ్డలం కాబట్టి మన పట్ల ఆయన ఖచ్చితంగా మనకి ఏదైతే అవసరమో ప్రతిదీ సమకూరుస్తాడు. అయితే మనం ఒకటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మర్చిపోకూడదు. ఎలాగ చెల్లించాలా? ప్రార్థన ద్వారా, దేవుని ప్రేమించి ఆజ్ఞలు గైకొనడం ద్వారా, సాక్ష్య జీవితం ద్వారా. ఈ రోజున కుటుంబం పెట్టారు. ఈ కృతజ్ఞత కూడికి పెట్టినప్పుడు మనందరం దేవుని స్తుతిస్తున్నాం. వారు మనకు మంచి భోజనం పెడతారు, మనం తినేసి వారిని గురించి ప్రార్థించి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని మహింపరిచాం, కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఏమి అర్థం ఉంది? ఇంతటితోటి మనం కృతజ్ఞతలు చెల్లించి దులిపేసుకోవడం కాదు. ఇక మీదట మనం ఎలాగుండాలా? ప్రార్థనలోను, దేవుని ఆజ్ఞల గైకొనడంలోను, సాక్షి జీవితంలోను. ఇప్పుడు సరిత సిస్టర్ ఉద్యోగంలోకి వెళ్తారు, తన కొలీగ్స్ దగ్గర తన సాక్షి జీవితం పంచుకోవాలా. జనార్దన్ గారు తన కొలీగ్స్ దగ్గర, తన యొక్క సహోదర స్నేహితుల దగ్గర సాక్షి జీవితాన్ని పంచుకోవాలా. కొంతమంది ఉంటారు విమర్శించుకుని అసహించుకునే వాళ్ళు. మనకి ఎక్కడ చెప్పాలో, ఏం చెప్పాలో అదంతా దేవుడు జ్ఞానం ఇస్తారు, అక్కడ చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్పే ఆ సమయం దేవుడే ఇస్తాడు. కొన్ని సమయాల్లో చాలా మంది వారి సాక్షి జీవితాన్ని పంచుకుంటుంటారు. అలాగే మనం కూడా ఇప్పుడు చాలా మంది బాధల్లో ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి కొంచెం దేవుని మాటలు చెప్పి, నా జీవితం ఇలా దేవుడు మార్చాడు, నీకు కూడా సహాయం చేస్తాడని చెప్తే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా. అలా చెప్పుటకు ప్రభు మనల్ని బ్రతికించాడు. ఈ రోజున కుటుంబంలో జనార్దన్ గారి తల్లిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుల విషయంలో వారి సంతానం అంతటిని దేవుడు దీవించి, మరి ఈ కుటుంబంలో ఒక దైవ సేవకునిగా, మరి దైవ సేవకులు విక్టర్ పాస్టర్ గారు తన సేవకు పిలుచుకుని ఎంత ఆశీర్వాదం, అది చాలా గొప్ప ఆశీర్వాదం. దేవుని సేవకు దేవుడు పిలవడం, దేవుని సేవ చేయడం అంత ఆషామాషి కాదు. దేవుని పరిచయం చేయడం, ఆయన సేవలు నిలబడడం దేవుడిచ్చిన గొప్ప కృపది, అది మామూలు విషయం కాదు. అలాగే ఇక్కడ కూర్చున్న మనందరి విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేసుంటాడు. ఒకవేళ ఏదైనా కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు, లేదా దేవుడు అది నీకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మేలు నీకు చేస్తాడు. కాబట్టి యోసేపును పానదాయకుడు మర్చిపోయినట్లు మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. మర్చిపోకుండా ప్రార్థనలో, సాక్షి జీవితంలో, ప్రేమించడంలో, ఆజ్ఞలు గైకొనడంలో ముందుకు కొనసాగితే దాని ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారం అవుతాం.
అప్పుడు దేవుడు మన కుటుంబాలను మనల్ని ఇంకా కూడా దీవిస్తాడు. అటు కృప మనందరికీ కలుగుటకై ప్రార్థన ఏకీపిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం, తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి, ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి పాస్టమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు, ప్రార్థన చేస్తారు.